ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను ప్రవళిక. ఈరోజు మనతో పాటు ప్రముఖ సంగీత విద్వాంసులు అయిన పావని అమ్మ మనతో పాటు ఉన్నారు. ఆవిడికి ఎన్నో ఆధ్యాత్మిక పరమైన విషయాలు చాలా తెలుసు అనమాట. అందులో కొన్ని ఈరోజు మనం అడిగి తెలుసుకుందాము. నమస్తే అమ్మ. ఆశీస్సులమ్మ. అమ్మ, ఈ రోజుల్లో మనం చాలా మందిని చూస్తూ ఉంటున్నాం. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, సుమంగళి స్త్రీలు, ఇంట్లో ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా ఆడవాళ్ళు, ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా మంది ఏంటంటే ఈరోజు పెళ్ళవుతోంది, మొన్నాడు సూత్రాలు తీసేసి తిరుగుతున్నారు. మంగళ స్థానాలు అని మనకి కొన్ని ఆడవాళ్ళకు ఉంటాయని మన పెద్దలు పూర్వీకులు, మీకు కూడా తెలియనివి కాదు, చాలా ఉన్నాయి. కానీ అవి తీసేస్తున్నారు. ఇప్పుడు ట్రెండ్ కాదు అవి అని చెప్తున్నారు. అది భర్తకి మంచిదని చెప్పే మనం గాజులు వేసుకున్నా, సూత్రాలు వేసుకున్నా, అది కూడా భర్త అండగా ఆయన కలకాలం బాగుంటేనే కదా మనకు అన్నీ బాగుంటాయని మన పెద్దవాళ్ళందరూ చెప్తున్నారు. ఈ రోజుల్లో అవి ఎవ్వరూ లెక్క చేయట్లేదమ్మా. అది ఎందుకంటారు? అసలు సుమంగళి స్త్రీలు ఉంచుకోవాలి, ఇంకా ఒంటి మీద ఉంచుకోవాలి అనేవి ఏమున్నాయమ్మా వస్తువులు? ఈ రోజున వాళ్ళకి ఎందుకు అవి పెట్టుకోవాలని ఉండటం లేదంటే వాటి మీద మన శాస్త్రాల మీద నమ్మకం లేదు. వాళ్ళకి నమ్మకం పోయింది. అది తప్పు కదా. మనం పుడుతున్నాం, చక్కగా భగవంతుడు పుట్టిస్తున్నాడు. ఎట్లా పుడుతున్నాడో మరి భగవంతుడు తెలియాల్సిందే. మనం పుడుతున్నాం, పెరుగుతున్నాం, ఎట్లా పెరుగుతున్నామో మనకే తెలియదు. అవునా? ఇటు మరి భగవంతుడి మీద మనకి వేదాల ప్రమాణాలు, మనకి పశువు కుంకం కానీ ఇవన్నీ కూడా మనకు ఆ వేద ప్రమాణాల నుంచి, పురాణాల నుంచి కానీ మనకి వచ్చినటువంటి సంప్రదాయాలు. కాబట్టి ఈ రోజున మరి వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు అంటే ఈ రోజున చక్కగా ముత్తైదు ఎవరో ఇంకోళ్ళు ఎవరో మనం నిర్ణయించుకోలేకుండా ఉన్నాం. అవునా? ఒక కుంకం పెట్టుకున్నప్పుడే మనకు పునిస్త్రీగా మనకి నమ్ముతాం. మన వీటిలో చెప్పిందే అది ముత్తైదు పెట్టుకోవాలని. చేతికి గాజులు ఉండాలి, గాజులే ఉండాలి. బంగారం ఉంటే బంగారు గాజులు తప్ప మట్టి గాజులు మట్టి గాజులే వేసుకోవాలి. మట్టి గాజులకు ఎందుకమ్మా అంత ప్రాముఖ్యత వచ్చింది మన వేదాల్లో? అది ఎందుకో సుమంగళీలు మట్టి గాజులే వేసుకోవాలి. బంగారు గాజులు వేసుకోవచ్చు, వాటి మధ్యలో వేసుకోవచ్చు. ఇవి లేకుండా అవి వేసుకోవటం అనేది మన సంప్రదాయంలో లేదు. 2 రోజుల్లో బంగారు గాజులు అవి లేకపోయినా కూడా గాజులే వేసుకుని ఆ ఆచారాలు ఎట్లా ఉండేవంటే, మనకి పీరియడ్స్ వచ్చినాయి అనుకో, ఆ 3 రోజుల తర్వాత ఆ గాజులు మళ్ళీ అప్పుడు మళ్ళు ఆచారాలు చేసుకునేవాళ్ళు బాగాను. మళ్ళు కట్టుకోటాలు, పూజలు చేయని సరే, క్రతువులు అవి నిత్యాగ్నిహోత్రం చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఇంకా ఆచారంగా ఉంటూ ఉంటారు. అందుకని ఈ మట్టి గాజులు కనుక ఆ పీరియడ్ టైంలో చేతుకుంటే ఆ స్నానం రోజున వాటిని తీసేసేసి మళ్ళీ ఫ్రెష్గా గాజులు వేసుకుని కానీ పూజలకు వెళ్ళేవాళ్ళు కాదు. తర్వాత సుమంగళి చిహ్నంగా ముందర గాజులు ఒకటి తెలుస్తాయి మనకి. చేతి చక్కగా మట్టి గాజులు, బంగారు గాజులు కలిపి వేసుకున్నా కానీ మట్టి గాజు అయితే ఉండాలి. నువ్వు అన్నట్టుగా కాలికి మట్టెలు అవి ఇప్పుడు ఎవరు వేసుకోవటాలు. ఆ మధ్యన పెళ్లి కాని పిల్లలు వెంట కుర్రాళ్ళు అంతా పడుతున్నారని చెప్పి పెళ్లి కాని వాళ్ళు కూడా కాళ్ళకి మట్టెలు చూసి వాళ్ళు వెంట పట్టడం మొదలు పెట్టారని కొత్త కాలం అదొకటి నడిచింది. కాబట్టి ఇవన్నీ అక్కడ ఉండే కీళ్ళకి వాటికి ఇప్పుడు మనం కాలికి పట్టాలు పట్టుకున్నాము, అక్కడ జాయింట్లు ఉంటాయి మనకి. ఏమన్నా పాదానికి కాలానికి జాయింట్, ఆ జాయింట్కి ఒక రకమైన రక్షణ కల్పిస్తుంది ఇప్పుడు మనం పెట్టుకునే ఆభరణాలు. అందుకోసం పెట్టుకోవటం ఒకటి. సరే, ముత్తైదుకి చక్కగా కాలికి పట్ట, కడియాలు, గొళ్ళెపు గొలుసులు పెట్టుకునేవాళ్ళు వెనకటి రోజుల్లో. గొలుసులు చైన్లు ఉంటాయే, అవి ఇంతలావి మా అమ్మకు కూడా ఉండేవి. ఇంతలావు కడియాలు, ఆ గొళ్ళెపు గొలుసులు ఉండేవి. అవి ముఖ్యంగా అదే ఆడవాళ్ళు అట్లా పెట్టుకునేవాళ్ళు. సరే, పశువు కుంకాలు అనేటప్పటికీ ముత్తైదుతనం అంటేనే పశువు కుంకాలతో కూడింది. పశువు కుంకము, పువ్వులు, బొట్లు, మరి మట్టెలు, గాజులు, ఇవన్నీ సుమంగళి చిహ్నాలు. ఇవన్నీ తప్పకుండా పెట్టుకునే వాళ్ళం. అది మా చిన్నప్పుడు, ఇప్పటికీ పెట్టుకుంటున్నాళ్ళే మేము నమ్మకం ఉన్నవాళ్ళు. ఇవి ఈ మధ్యన ఏమిటంటే కొంచెం మరి ఎందుకో విశ్వాసం వాళ్ళకి పోయిందో ఏమిటో వాటిని అంటే ఇదేమిట్లు అంటున్నారు. సరే, కొంచెం విశ్వాసం ఉన్న వాళ్ళు ఏదో బంగారు గాజులు వేసుకుంటున్నారు, నడిచిపోతున్నాయి.
కానీ పసుపు కుంకంతో ఉన్న స్త్రీ అంటే ఇప్పుడు అవన్నీ తీసేశారమ్మా. చెప్పుకోవడానికి కూడా ఇప్పుడు నాకు భయం వేస్తున్నది. ఎందుకంటే వాళ్ళు వచ్చినా సరే పట్టించుకోవద్దంటున్నారు. అవునా? అలాంటి కానీ మన సంప్రదాయం ప్రకారం సంప్రదాయాన్ని అనుసరించే వాళ్ళకి మాత్రం పట్టింపులే ఉంటాయి ఉంటాయి ఉంటాయి, ఉండాలి కూడాను. కాబట్టి అవన్నీ చక్కగా పెట్టుకుని వాళ్ళని నిరాదరణ చేయాల్సిన అవసరం లేదు, హేళన చేయాల్సిన అవసరము లేదు. అది కూడా బాధపడాల్సిన విషయమే. కానీ ముఖ్యంగా పసుపు కుంకాలతో ఇప్పుడు తలారా స్నానం చేసిన అది వరకు అయితే బావుల దగ్గర స్నానాలు చేస్తూ ఉండేవాళ్ళం. అంటే మొహాన్ని పసుపు రాసుకుని ఇంత సూర్య భగవానుడు కూడా ఇంత పసుపునట్ల విరజిమ్మి తలారా స్నానం చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు కాళ్ళకు కూడా పసుపు అనేది ఎవ్వరు రాసుకోవట్లేదు. కొంత ఏమిటంటే అవి పడటం లేదు, కొంచెం కెమికల్స్ అవన్నీ కలిసిన పడని మాట కూడా నిజమే. నేను కూడా రోజు రాసుకునేదాన్ని. నల్లబడిపోయి దురదలు గిరదలు అవన్నీ రావటం మొదలెట్టినాయి. కానీ కనీసం పండగలప్పుడైనా రాసుకోవాల్సిన సంప్రదాయం సంస్కృతిని నిలబెట్టుకోవాల్సిందే స్త్రీలు. పండగలు వచ్చినా రాసి చీరలు ముఖ్యం, ఇంపార్టెంట్. చీర కట్టుతుంది బొటన్ వేలికి ఎంత బంటి అంటకుండా కాస్త పసుపు రాసుకుంటుంది. అవునవును, అవునమ్మా, అది నిజమే. అంటే మీరు అన్నట్టు ఎవరు కూడా ఇప్పుడు ఎవరు పాటించటం లేదంటే అది సైంటిఫిక్ రీజన్స్ కూడా మీరు మీ పెద్దవాళ్ళు గాని, మా నానమ్మలు తాతలు గాని దాని వెనకాల ఇప్పుడు మెట్టెలు పెట్టుకుంటే గర్భస్థానానికి నరం వెళ్తుందని, సూత్రాలు వేసుకుంటే అదొక భర్తకి మంగళసూత్రాల కంటే కూడా నల్లపూసలకి ఇంకా ఇంపార్టెంట్. మా నాన్నగారు చెప్తూ ఉండేవారు. మంగళసూత్రం లేకుండా అయినా ఉండకూడదనుకో, అసలు ఒకవేళ నల్లపూసలు లేకుండా మాత్రం ఉండకూడదు. అంత తప్పనిసరిగా నల్లపూసలు ఉండాల్సిందేట. ఈ రెండు తీసి అక్కడ పెట్టుకుంటున్నారంటే ఇప్పుడు ఏం చేస్తామమ్మా? పిల్లలకి అదే చెబుతున్నా కదా, పిల్లలు పెళ్ళి అయిందో లేదో తెలియటల్లా. తర్వాత ఇప్పుడు ముత్తైదు ఎవరో మరి ఇంకో స్త్రీ ఎవరో మాట అనటానికి నాకు బాధగానే ఉంది. ఆ ఇంకో స్త్రీ ఎవరో మనం గమనించేందుకు తెలియటల్లా. ఇవన్నీ పూర్వ సంప్రదాయాలని మన వేదాల నుంచి పురాణాల నుంచి వచ్చినవి ఇప్పుడు ఏటానికి ఎట్లా కుదరతాయి అంటారు వాళ్ళు. ఎందుకు కుదరదు? పండగలు వస్తే ఖాళీ పసుపు రాసుకోవటానికి ఏమి కుదరదనే మాట ఉంటుంది. కానీ వాటి మీద విశ్వాసం లేక, ఒక రకమైన నమ్మకం లేక. ఇప్పుడు మనకి వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంటే కాళ్ళకి పసుపు రాసుకుని అమ్మవారిలాగా అలంకారం చేసుకుని పూజ చేయాలంట. అమ్మవారికి పూజ చేస్తే అమ్మవారిలాగా అలంకారం చేసుకుని పూజ చేయాల్సిందేట. అంటే అమ్మవారిలాగా కిరీటాలు భుజకీర్తులు పెట్టుకోకపోవచ్చు, ఉన్న నగలు పెట్టుకుని చక్కగా పూలు గాజులు పసుపు కుంకుమ అది పెట్టుకుని కాళ్ళకి పారాయణ పెట్టుకుని నేను చేస్తాను. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం వచ్చిందంటే దసరాల 10 రోజులు కూడా గౌరీదేవిని ఊరికే పెట్టుకున్న అమ్మవారి ఫోటోలను గౌరీదేవి పెడతాను. దాంట్లో 10 రోజులు అదే ఉంటుంది. రోజు కాళ్ళకి పారాయణ పెట్టుకుని పూజ చేసుకోవాల్సిందే. ఇవి మన సంప్రదాయాలు, సంస్కృతి సంప్రదాయాలు. ఇవన్నీ చెదరగొట్టేసి ఇప్పుడు ఎవరికి ఏం చెప్పలేకుండా ఉన్నాం. చెప్పి మన మర్యాద పోతుందేమో అని కూడా అనిపిస్తోంది. అదే అమ్మా, ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే ఫాస్ట్ జనరేషన్ అయిపోయేసరికి అది కాక మా ఇళ్లలో కూడా ఆచారాలు ఉండాలి. ఇళ్లలో కూడా పెద్దవాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళని అనుసరించటం పిల్లలకు వస్తుంది. అవును, అవునమ్మా, అవును. చాలా చక్కగా వివరించారమ్మా. సుమంగళి స్త్రీలు, ఇప్పుడున్న పిల్లలు చేస్తున్న పనులు చూసారు కదండి. సుమంగళి స్త్రీలు మంగళకరమైన సూత్రాలు కానీ, గాజులు కానీ, మెట్టెలు ఇలాంటివన్నీ ధరిస్తూ ఉంటే ఇంట్లో అందరికీ, ఆ ఇంటి యజమానికి కూడా చాలా శుభకరం అన్నమాట. చాలా చక్కగా వివరించారమ్మా. నమస్తే.